నేను ఒక వీడియో చూశానండి. అది చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చింది. రియల్ లైఫ్లో నిజంగానే ఇలాగా జరుగుతుంది. నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ప్రేమించడంలో తప్పు లేదండి. ఎందుకంటే మన మనసు చేసే ఒక మంచి పని. ప్రేమించడమే ఒక జీవిత లక్ష్యంలా అనిపించే వయసులో మనం ఉన్నాం. కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవాలంటే నువ్వు ఎంత బలంగా ఉండాలో, బాధ్యతగా ఆలోచించాలో తెలుసా? ఒక్క చూపుతో ప్రేమ మొదలవుతుంది. ఒక్క మాటతో బంధం ఏర్పడుతుంది. ఒక్క అనుమానంతో బ్రేకప్ కూడా అయిపోతుంది. కానీ బ్రేకప్ అయ్యిందని, తను లేడు అని, ప్రపంచమంతా ఖాళీ అయిపోతుందని సూసైడ్ అనే నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని మీరు అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. అది ప్రేమ అంటారా? అది ప్రేమ కాదు. అది ఒక క్షణిక భావోద్వేగం. నువ్వు ప్రేమించినంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ నువ్వు పోయిన తర్వాత ఒక వారం, ఒక సంవత్సరం ఏడుస్తారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా? తన జీవితం ముందుకు సాగిపోతుంది. పెళ్లి చేసుకుంటారు, సంతోషంగా జీవిస్తారు. కానీ నువ్వు నీ జీవితం అంతా అక్కడే ఆగిపోతుంది. నీ వల్ల నీ తల్లిదండ్రుల జీవితం అంతా బాధగా మిగిలిపోతుంది. నీ స్నేహితులు, బంధువులు 2 రోజులు ఏడుస్తారు. కానీ నీ తల్లిదండ్రులు, వాళ్ళకు అది జీవితాంతపు శాపం. నీ ప్రేమలో నీకు వారు తప్ప మరొకరు కనిపించకపోవచ్చు. నువ్వు తను లేకుండా బ్రతకలేనని భావించినప్పుడే నువ్వు నీ తల్లిదండ్రుల బంధం మర్చిపోతున్నావు. నిన్ను తొలిసారి నవ్వించిన అమ్మ, నిన్ను తొలిసారి నడిపించిన నాన్న, వాళ్ళ జీవితాన్ని నువ్వు ముక్కలు చేస్తున్నావు. నువ్వు పోయిన తర్వాత రోజు నువ్వు కూర్చుని చూస్తూ వాళ్ళు ఏడవాలి. నువ్వు మాట్లాడిన గదిలోకి వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు. నువ్వు ఎటు నుంచైనా రాకపోతావా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నీకు ఇవేమీ అవసరం లేదు. నీ ప్రేమే ముఖ్యం. తనే ప్రాణం, తనే సర్వస్వం, తనే జీవితం. కానీ నీ తల్లిదండ్రులకు నువ్వే జీవితం, నువ్వే అన్ని. ప్రేమ విఫలమవ్వడం ఒక విఫలత మాత్రమే. జీవితాన్ని ముగించేయడం మాత్రం ఒక నేరం. ఆ నేరం నువ్వు ప్రేమించిన వాళ్లపైన పడదు, నీ తల్లి తండ్రిని పైన పడుతుంది. నువ్వు చేసిన పనికి వాళ్ళు సొసైటీలో తలెత్తుకొని తిరగలేరు. కాబట్టి ఇక నుంచైనా నువ్వు మారాలి, నువ్వు ఎదగాలి. నీ ప్రేమ నిజమైతే అది తిరిగి వస్తుంది, లేకపోతే నీ జీవితం ఇంకెక్కడికో ఎదుగుతుంది. ప్రేమ విఫలమవ్వచ్చు, కానీ జీవితం కాదు. నీ తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. వాళ్ళు నిన్ను ఎన్నటికీ వదులుకోరు. అందుకే ప్రేమించు, గౌరవించు, కానీ బాధ్యతలతో నడుచుకో. ప్రేమ కోసం ప్రాణం తీసుకోవడం కాదు, నీ ప్రేమను నిజమయ్యేలా చేసుకోవడం గొప్ప పని.